వెల్కమ్ టు బరీ టాక్స్. ఈరోజు మన టాపిక్ జాబ్ రిఫరెన్స్. మీరు విన్నది కరెక్టే, జాబ్ రిఫరెన్స్ గురించి. చాలామంది జాబ్ రిఫరెన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఇచ్చినా కూడా ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ చేయకపోయాలనుకో ఇంటర్వ్యూలో ఇతనికి కొంచెం చెడ్డ పేరు కదా, సో అందుకే ఎవరు ఇవ్వరు. కానీ నేను మాత్రం ఇస్తాను, ఓకేనా. దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మీరు వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను, ఓకేనా. మనకి ఎక్కడైనా వాకింగ్కి వెళ్ళామనుకో జాబ్ ఓపెనింగ్స్కి, అక్కడ మీకు జాబ్ దొరకడం చాలా కష్టం. కష్టం అంటే వస్తుంది, కానీ ఛాన్సెస్ తక్కువ, 10 to 15%. అదే జాబ్ రిఫరెన్స్ అయిందనుకో మీకు ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, 70 to 80%. మీకు ఇక్కడ చాలా ఫిల్టరేషన్ అయిపోతుంది. డైరెక్ట్ మీకు కంపెనీ త్రూ మెయిల్ వస్తుంది అన్నమాట. అక్కడ థర్డ్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు జాబ్ రిఫరెన్స్ కావాలి అంటే మీ రెజ్యూమ్ ప్లస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ షాట్ ప్లస్ రెజ్యూమే నాకు ఫార్వర్డ్ చేయండి నా ఈమెయిల్కి. నేను కింద చేస్తా ఈమెయిల్ డిస్క్రిప్షన్లో, అక్కడ మీరు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మీకు రిఫరెన్స్ వస్తుంది, ఓకేనా. నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను, నాకు చాలా ఈమెయిల్స్ వస్తాయి, రిఫరెన్స్ మెయిల్స్. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరికీ హెల్ప్ఫుల్ కావాలని, ఓకేనా. ఈ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.